ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినం మీతో దివ్యమైనటువంటి సందేశాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 116వ కీర్తన మొదటి 4 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నా మనవి, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుతుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడును. ఆయన సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఈ కీర్తన భాగంలో చదువుకుంటూ పోతే 8వ వచనం వరకు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యొక్క లేఖన భాగాన్ని స్పష్టంగా గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా మనవి, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెడుతున్నాను. నేను మొరపెట్టును బట్టి ఆ మొరను విన్నటువంటి దేవుడు పాతాళము నుంచి నా యొక్క ప్రాణమును తప్పించి ఉన్నాడంట. శ్రమయు దుఃఖమును కలగకుండా ఉండేటట్లుగా నా దేవుడు చేస్తున్నాడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవా దేవాతి దేవుడై ఉండి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినిగా ఈ లోకానికి దిగివచ్చిన తర్వాత కూడా, పరిశుద్ధాత్ముడుగా ఈ లోకంలో ఉన్న తర్వాత కూడా అనేకుల జీవితాలలో అడిగిన వెంటనే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు మనం సేవిస్తున్నటువంటి మన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. మనం చేసినటువంటి మనవి ఏదైనా కూడా ఆయన ఆలకిస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో మనము దేవుని దగ్గర మొరపెట్టగలిగినట్లయితే అది ఎంతటి ప్రార్థనైనా సరే, ఎంతటి సమయమునైనా, ఎంతటి యొక్క అవసరతనైనా కూడా దానిని తీర్చగలుగుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు అని ఈ మాటను బట్టి కీర్తనాకారుడు ఏ విధంగా అయితే ధైర్యంగా చెప్తున్నాడో ఆ రీతిగా మీతో కూడా నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 2 ఉపమానాలు మనం చదువుకుందాం. యేసు ప్రభు వారు సువార్త సేవ జరిగిస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా, నా కుమార్తె చనిపోయి మరణానికి సమీపంగా ఉంది. కాబట్టి నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకును. చదువుతాను ఆ మాటలు వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి. ఆయన ఈ మాట వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. చూడండి, ఈ యొక్క అధికారి సమాజ మందిరపు అధికారి అంటే ఈయన యేసు ప్రభుని గురించి విన్నాడు. యేసు ప్రభుని గురించి విని అనేక లోతైన సత్యాలు ఆయన గురించి తెలుసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి విన్నపం ఏంటంటే, ప్రభువా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఇస్తే
ఆమె నిశ్చయముగా బ్రతుకును అనేటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాట ఇక్కడ పలకగలుగుతున్నాడు. వెంటనే యేసు ప్రభువారు పద నీ ఇంటికి వెళ్ళి నీ కుమార్తెను స్వస్థపరుద్దామని చెప్పేసి బ్రతికిస్తామని చెప్పేసి బయలుదేరి వెళ్తుంటే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే 18 సంవత్సరాల నుంచి కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఆమె యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు వారిని వెనక వైపుగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపరచబడినప్పుడు యేసు ప్రభు వారు జరిగించినటువంటి యొక్క స్వస్థతను బట్టి ఆమె యొక్క కుష్ఠంతా కూడా తొలగిపోయింది. ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆ దేశమంతా కూడా వ్యాపింపజేసినట్లుగా దేవుని యొక్క సువార్తనామ ఆ గ్రామంలో ప్రకటించింది. నన్ను స్వస్థపరిచింది నీవేనయ్యా, నేను ముట్టింది నేనే, నా రోగం అంతా పోయిందని యేసు ప్రభు వారి దగ్గర తన యొక్క జీవితాన్ని ఒప్పుకొని యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి ఒక సాధనంగా ఉంది. ఇంతలో ఆ అధికారులు వచ్చి నీ కుమార్తె చనిపోయింది కదా, బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నామంటే ఆ అధికారి అంటున్నాడు, నీ ధైర్యం విడిచిపెట్టకమని యేసు ప్రభు అధికారితో అంటున్నాడు. నీ ధైర్యం విడిచిపెట్టకము, ఆ చిన్నది నిద్రించున్నది కానీ ఆమె చనిపోలేదని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడతాడు. వెంటనే అధికారి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు ఆమెను ముట్టి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చదువుతాను. 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహములపై పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశం అందంతటి వ్యాపించాను. చూసారా ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజానికి లేదు. యేసు ప్రభుని పరిహసిస్తున్నారు. ఈ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదని చెప్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అపహసిస్తూ ఉన్నారు. వాస్తవమే. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఒక విశ్వాసపూరితమైనటువంటి మాట మనం పలికినప్పుడు, మీ దేవుడా కార్యాలు చేసేది, మీ దేవుడు ఇట్లాంటి కార్యాలు కూడా చేస్తాడా అని అనేక రకాలుగా పరిహసిస్తూ మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా కూడా నమ్మినటువంటి వారి జీవితాల్లో ఆయన కార్యం చేయటకు శక్తి కలిగినటువంటి వాడని ఈ కార్యాన్ని బట్టి యేసు ప్రభువు వారు పాపను ముట్టి స్వస్థపరిచి లేపి తన తండ్రితో సంతోషంగా పాప ఉండేటట్లుగా దేవుడు ఆ పాపను ముట్టి స్వస్థపరిచున్నాడు. ఆ తర్వాత వెంటనే మరొక చిన్న కార్యం కూడా జరిగింది. ఏంటో తెలుసా? 2 గుడ్డివాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారట. యేసు ప్రభు వారు వెంటనే ఆయన ఈ మాట చెప్పిన తర్వాత గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చి మేము ఇది చేయగలవని నువ్వు నమ్ముతున్నావా అని యేసు ప్రభుని అడిగినప్పుడు మేము ఇది నమ్ముతున్నామయ్యా, నువ్వు చేయగలవని మేము ఈ మాట నమ్ముతున్నామని చెప్పేసి ఒక నమ్మకాన్ని యేసు ప్రభు దగ్గర వ్యక్తం చేసినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే వాళ్ళను ముట్టి వాళ్ళ నమ్మక చొప్పున బాగు చేసాను అని మనం చూస్తున్నాం. 28వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మీరు నమ్ముతున్నారా అని యేసు ప్రభు వారిని అడగగానే వెంటనే మేము నమ్ముతున్నాం ప్రభు అని వాళ్ళు గట్టిగా నమ్మినప్పుడు దేవుడు వారి జీవితంలో ఘనమైనటువంటి కార్యాన్ని చేయడానికి శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదైనా దేవుని దగ్గర కావాలని మనం అడుగుతున్నప్పుడు మన జీవితంలో మనం ఏం ఆశించి అడుగుతున్నామంటే మనం దేవుని యొక్క కార్యం మన జీవితంలో పొందుకుంటున్నామనేటువంటి విశ్వాసంతో మనం పొందుకొని ఆ కార్యం దేవుడు చేయగలడని నమ్మి దేవుని దగ్గర అడగాలి. అలా అడగకుండా మనము విశ్వాసం అనేది లేకుండా, ఒక నమ్మకం అనేది లేకుండా మనం దేవుణ్ణి ఎంత అడిగినా కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదనేటువంటి విషయం ఈ మాటను మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ఏదైనా కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు మన జీవితాల్లో దేవుడు చేయగలడు అని ఒక నమ్మి దైవికముగా ఆ కార్యాలు మనం విశ్వాసపూరితంగా పొందుకోవాలనేటువంటి యొక్క విషయాన్ని నేను యొక్క మాటను బట్టి ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఏదైనా సమస్య నలిగిపోతున్నావా, మరణాంధకారంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, పాపకోపములు ఉన్నావా, నీ పరిస్థితి ఏదైనా సరే నమ్మకంతో దేవుని ఎదుకు రా. నమ్ము దేవుని, అడుగు విశ్వాసంతో. దేవుడు చేయగలడని యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో
ఎటువంటి అద్భుత కార్యంనైనా కూడా చేయటానికి ఆయన శక్తి కలిగిన దేవుడిగా నిలబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమెను స్వస్థపరిచిన దేవుడు, చనిపోయినటువంటి ఆ చిన్న పాపను ముట్టిన దేవుడు, 2 గుడ్డి వాళ్ళ కన్నులు తెరిచిన దేవుడు, వాళ్ళ విశ్వాసం ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయలేడా? ఆ నమ్మకం నీకున్నప్పుడు నీవు నిశ్చయంగా నమ్మగలిగినట్లయితే నీ జీవితంలో ఎంతటి కార్యమునైనా కూడా చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే ఇక్కడ ఒకటి, నీ జీవితంలో అపనమ్మకం అనేది ఉండకుండా దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యార్థంగా దేవుని ఎడల కనపరిచినట్లుగా, నీ నామాన్ని అనేకులకు ఆదర్శప్రాయంగా, నీ యొక్క జీవితాన్ని దేవుని నామం ఎడల అనేకుల యొక్క ఆదర్శప్రాయంగా మార్చబడేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఆ విషయాన్ని నువ్వు నమ్మగలిగితే ఈరోజు దేవుని సందులో ఒక బలమైనటువంటి సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. ఆ కృప, ఆ భాగ్యము దేవుడు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఆనాడు ప్రభా కీర్తనకారుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో, నేను యెహోవాను నమ్మిక ఉంచుతున్నాను, ఆయన నన్ను మరణాంధకారం నుంచి తప్పించగలుగుతాడు, నా జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడని, నా విశ్వాసమును అంగీకరిస్తాడని ఏ విధంగా అయితే చెప్పగలిగినాడో, ఆ రీతికి ప్రభా మరి మీరు కొత్త నిబంధనలు మీరు చేసినటువంటి అనేక ఆశ్చర్య కార్యములను బట్టి స్తోత్రాలు అయ్యా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరిని మీరు ముట్టారు. అలాగే తండ్రి, మరి చనిపోయినటువంటి చిన్నదానిని మీరు ముట్టి లేపారు. ఆయన మరి 2 గుడ్డి వాళ్ళను కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. ఈ కార్యాలన్నీ కూడా కేవలం నమ్మకము ద్వారా మీరు వారి జీవితాల్లో చేసి వారి జీవితాన్ని ప్రభా దీవెనకరంగా నిలబెట్టి ఉన్నారు, అనేకులకు సాక్షాత్తుగా నిలబెట్టున్నారు. మా జీవితాల్లో మేము అడిగేటువంటి ఏదైనా కూడా ఒక నమ్మకంతో, క్రియతో కూడినటువంటి ఒక నమ్మకంతో మేము అడిగినట్లయితే మా జీవితాలు ఎంతటి కార్యమైనా కూడా చేయుటకు శక్తి కలిగినటువంటి వాడవని మేము నమ్ముతున్నాం. ఆ కృపను, ఆ భాగ్యాన్ని మేము పొందుకుంటూ అయ్యా మరి ఈ దినమంతా మీ ప్రత్యేకమైనటువంటి కృప కాపుదలతో మేము నడిపించబడుతూ, అవిశ్వాసం అనేది మా జీవితాల్లో తావు లేకుండా విశ్వాసపు అంచుల్లో మేము నడిపించబడటానికి కావాల్సిన శక్తిని దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ ఘనమైన కృపగల అవసరానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క వర్తమానం మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీ యొక్క ప్రార్థన అవసరం పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటాను.